హలో, దిస్ ఈజ్ ఆంధ్రాజ్. మీరు చూస్తున్నారు మహాదేవి డిజిటల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటంటే యూట్యూబ్ వీడియోస్కి థంబ్నెయిల్స్ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ థంబ్నెయిల్స్ని ఎందుకు క్రియేట్ చేశారు, మరి థంబ్నెయిల్స్ వల్ల వచ్చేటువంటి ప్రాఫిట్ ఏంటని ఆలోచిస్తున్నారా? సో మీకు థంబ్నెయిల్స్ చేయడం రాకపోతే ఫ్రెండ్స్ వెంటనే ఈ వీడియో చూడండి. ఇక మీ వీడియోస్కి చక్కటి లోగోస్ని తయారు చేసి మంచి వ్యూస్ని సంపాదించండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం మా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇవి చూస్తున్నారు కదా, నేను క్రియేట్ చేసినటువంటి థంబ్నెయిల్స్. నా వీడియోస్కి ఎంత చక్కగా నేను క్రియేట్ చేశాను కదా. సో నాకు తెలిసి మీరు నాకంటే చాలా బాగా క్రియేట్ చేయగలరు. ఐ నో ఫ్రెండ్స్, నాకు తెలిసింది నేను చేశాను. అండ్ వన్ మోర్ థింగ్, బాగా గుర్తుంచుకోండి, మీ వీడియో కంటెంట్కి తగినట్టుగా మీ యొక్క థంబ్నెయిల్ క్రియేషన్ ఉండాలి. లేకపోతే మనకు మోనిటైజేషన్లో ప్రాబ్లం అవుతుంది. మన వీడియో అనేది ఎనబుల్ కాదు. సో ఇది ఫస్ట్ రూల్ గుర్తుంచుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, థంబ్నెయిల్ ప్రత్యేకత ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక అందమైన అమ్మాయి మన కళ్ళ ముందు వెళ్తుంటే కళ్ళార్పకుండా చూస్తాం. ఎందుకంటే తన అందమైన రూపాన్ని మన కళ్ళు ఆకర్షించాయి కాబట్టి. అలాగే మన వీడియోస్కి అందమైన థంబ్నెయిల్ సెట్ చేసామనుకోండి, తప్పకుండా మన వీడియోస్ని అందరూ అట్రాక్ట్ చేస్తారు. ఐ మీన్ ఇష్టపడతారు. సో తప్పకుండా మన వీడియోని టచ్ చేస్తే వెంటనే వీడియో వ్యూ అనేది కౌంట్ అవుతుంది. సో చాలా చక్కటి థంబ్నెయిల్స్ని క్రియేట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మీ దగ్గర ఉన్నటువంటి కినేమాస్టర్ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ ఎంటీ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని, సో ఇక్కడ ఫస్ట్ మీడియా బ్రౌజర్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి మీకు కావలసినటువంటి కొన్ని బ్యాక్గ్రౌండ్స్ని నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నేను కొన్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ ఒకటి బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో బ్యాక్ వచ్చేస్తాయండి. రైట్ సైడ్ కార్నర్ సింబల్ ఉంది లేదా బ్యాక్ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ దీన్ని ఒకసారి టచ్ చేస్తే మనకి ఇక్కడ క్రాప్ సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఈక్వాలిటీ సింబల్ టచ్ చేయండి. ఎందుకంటే మనకు స్టార్టింగ్ ఎండింగ్ ఒకే పొజిషన్లో ఉంటే మంచిగా ఉంటుంది. సో ఇది ఫస్ట్. నెక్స్ట్ బ్యాక్ మళ్ళీ ఓకే చేసేసి లేయర్ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని ఓకే చేయండి. లేయర్ ఓకే చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఓకే, ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది. ఇక్కడ మనకు కొన్ని ఫీచర్స్ ఉంటాయి. మీడియా అంటే మనం వీడియోని కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇమేజెస్ని యాడ్ చేసుకోవచ్చు, ఇక్కడ డ్రా కూడా చేసుకోవచ్చు. సో నేను టెక్స్ట్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఇది గణేష్ వీడియోకి సంబంధించినటువంటి, అంటే నిమజ్జనానికి సంబంధించినటువంటి వీడియో కాబట్టి నేను ఇక్కడ తెలుగులో టైప్ చేస్తున్నాను. సో మీకు తెలుగు టైప్ చేయడం తెలుసు కదా ఫ్రెండ్స్. అండ్ వన్ మోర్ థింగ్, కినేమాస్టర్లో తెలుగుని ఎలా యాడ్ చేయాలి ఫాంట్స్ని అనేది చాలామంది వీడియోస్ చేశారు కాబట్టి నేను అది చేయలేదు. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. సో దీని తర్వాత ఇక్కడ మనం ఈ ఫాంట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను కొన్ని నా యొక్క కినేమాస్టర్కు ఫాంట్స్ సెట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇలా మంచి మంచి స్టైల్స్లో వచ్చేస్తాయి. సో నాకు నచ్చిన విధంగా దీన్ని నేను సెట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ సింబల్ని ఓకే చేస్తే మనకు కావాల్సినటువంటి కలర్ వచ్చేస్తుంది. బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టు కలర్ సెలెక్ట్ చేసుకోండి. సో కిందకి స్క్రాల్ చేసినట్లయితే ఇక షాడో, గ్లో, అవుట్లైన్ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి ఒకసారి. సో అది మంచి అవుట్లుక్ వచ్చేటట్టు ఈ గ్లోని ఇక్కడ నేను బ్లాక్ సెలెక్ట్ చేసుకొని కింద 100% పెట్టేస్తే ఇప్పుడు అది చూడడానికి చాలా చక్కగా కనిపిస్తుంది. ఓకే చూడండి, గణేష్ నిమజ్జన వేడుకలు. సో ఇది ఫస్ట్ హెడ్డింగ్ అనమాట నా యొక్క థంబ్నెయిల్కి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇమేజ్ పెట్టాలనుకుంటున్నాను. సో ఇక్కడికి వచ్చేస్తే నేను ఆల్రెడీ కొన్ని లేబల్డ్ రీయూజ్డ్ అనేటువంటి కొన్ని నెట్ నుంచి తీసుకున్నటువంటి ఇమేజెస్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మనం కొన్ని ఇమేజెస్ను కూడా డౌన్లోడ్ చేసుకొని పెట్టడానికి వీల్లేదు, ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి లేబల్డ్ ఫర్ రీయూజ్ అని నెట్లో సెర్చ్ చేస్తే చాలా రకాల ఇమేజెస్ వస్తాయి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు టెక్స్ట్ యాడ్ చేస్తున్నాను ఏదో ఒకటి. సో ఇంగ్లీష్లో డోంట్ మిస్ ఇట్ అని టైప్ చేస్తున్నాను. సారీ. సో దీనికి మంచి కలరు, మంచి ఫాంట్స్, ఇక్కడ లాటిన్, ఆండ్రాయిడ్ అని సెలెక్ట్ చేసుకోండి.
ఓకే. చూడండి ఇలా మనకు కావాల్సినటువంటి పొజిషన్లో దానికి మంచి చక్కటి కలరింగ్ ఇచ్చి సో దాని యొక్క గ్లో షాడో అవుట్లుక్ అనేది మంచిగా పర్ఫామ్ చేసుకోవచ్చు. సో ఇలా ఇప్పుడు చూడడానికి కొంచెం బెటర్గా ఉంది. సో మీ అంత కాకపోయినా ఏదో కొద్దిగా నాకు మీకు ట్యుటోరియల్ పర్పస్ కాబట్టి మీకు చూపిస్తున్నాను. సో నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడ షేర్ సింబల్ సేవ్ వీడియో టు గ్యాలరీ ఇక్కడ ఫుల్ హెచ్డి ఉంటుంది. సో ఇక్కడ 3 చేంజ్ బిట్ రేట్ అంటే పైంది 4K ఫ్రెండ్స్. మీ మొబైల్ సపోర్ట్ చేస్తే ఓకే చేసుకోండి, లేదంటే ఫుల్ హెచ్డి 1920x1080 ఎనఫ్. సో ఇక్కడ ప్లే సెలెక్ట్ చేసుకోండి, ప్లే అవుతుంటుంది. ఎంఎక్స్ ప్లేయర్లో మీది కనుక శాంసంగ్ మొబైల్ అయితే అసిస్టెంట్ మెనూ అని ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒకటి వస్తుంది చూడండి. సో ఇక్కడ సింబల్ ఉంది కదా, ఇది అసిస్టెంట్ మెనూ. మీరు ఆన్ చేసుకుంటే ఇక్కడ స్క్రీన్ షాట్ ఉంటుంది. మీరు డైరెక్ట్ ఇలా కూడా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదంటే మీ యొక్క మెనూ స్క్రీన్ని స్విచ్ ఆఫ్ బటన్ని ఎట్ ఏ టైం ప్రెస్ చేయడం వల్ల కూడా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం యూట్యూబ్లోకి వెళ్ళిపోదాం. సో ఇది నా యొక్క వీడియో మేనేజర్. నేను ఈ వీడియోకి థంబ్నెయిల్ సెలెక్ట్ చేసుకుని దీన్ని ఓకే చేస్తే ఎడిట్ ఆప్షన్లో ఇక్కడ కింద చూడండి, ఇక్కడ చూసిన 3. సో దీన్ని ఓకే చేస్తే అదే థంబ్నెయిల్ సెట్ అవుతుంది. సెట్ యాజ్ థంబ్నెయిల్ అంటుంది. సో అది కాదు మనకు కావాల్సింది, కస్టమ్ థంబ్నెయిల్ కావాలి. సో దాని మీద ఓకే చేయండి. ఓకే చేస్తే మనకి ఇలా ఫైల్స్ ఓపెన్ అవుతున్నాయి. సో ఫైల్స్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ బ్లాంక్ వచ్చేస్తుంది. లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ దాన్ని ఓకే చేసి కింద గ్యాలరీలోకి వచ్చేసేయండి. సారీ. ఇప్పుడు మనం స్క్రీన్ షాట్స్ తీసుకునే దానికి వెళ్ళండి. సో ఇక్కడ నేను తీసుకున్నాను, దాన్ని ఓకే చేస్తే సెట్ అయిపోతుంది. సో నెట్ ఆన్లో ఉండాలి. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ పైన అప్లోడ్ అవుతుంది. ఓకే, పైన చూడండి ఫ్రెండ్స్, సేవ్ చేంజెస్ ఉంది కదా, దాన్ని కంపల్సరీ సెలెక్ట్ చేసుకొని కిందకు ఒకసారి చూడండి, ఆల్ చేంజెస్ సేవ్డ్. ఓకే, సెట్ అయిపోయింది. ఒకసారి బ్యాక్ వచ్చేద్దాం. సో అయిపోయింది. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది కదా. ఇలా మన యొక్క వీడియోస్కి కస్టమ్ థంబ్నెయిల్ని సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన కస్టమ్ థంబ్నెయిల్ ఇమేజ్ అనేది 2 MBని మించరాదు. సో ఇలా మనం మంచి థంబ్నెయిల్స్ని సెట్ చేసి మన యొక్క వీడియోస్కి ఎక్కువ వ్యూస్ని సంపాదించుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తూనే ఉండండి మీ మహాదేవి డిజిటల్స్ ఆనందరాజ్.